హైదరాబాద్ లో నవంబర్ 1వ తేదీన జరిగే ప్రదర్శనలో దళితులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ధర్మం, విశ్వాసం పేరుతో చట్టాలను, రాజ్యాంగాన్ని లెక్క చేయని వారు దేశ ద్రోహులని ఆయన విమర్శించారు. మన చట్టాలను, రాజ్యాంగాన్ని మనం కాకుండా ఇతర దేశస్తులు గౌరవిస్తారా అంటూ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చారనే కోపంతోనే జస్టిస్ గవాయిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కులాలపై ఇప్పటికీ వివక్షత, అంటరానితనం, దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతున్నాయి. అవి నిత్యం సామాన్య ప్రజల మీద ఎక్కడో ఒక దిక్కు జరుగుతూనే ఉన్నాయి. మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకు దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ పాస్. అట్లాంటి చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ గారి మీదనే సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి జరిగింది. ఆ సంఘటన చూసినాక దేశం, ప్రపంచంలో ఉండబడే ప్రజలు నివ్వరపోయారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగి 3 వారాలు గడుస్తున్నప్పటికీ పోలీసులు కేసు పెట్టలే. ఢిల్లీ పోలీసులు మౌనం ఉన్నారు. న్యాయ వ్యవస్థ సుమోటో తీసుకోలేదు. న్యాయ వ్యవస్థ మౌనం ఉంది. మానవ హక్కుల కమిషన్ స్పందించలేదు. మానవ హక్కుల కమిషన్కు ఉండబడే అధికారాల మేరకు సుమోటో కేసు తీసుకోవాలి. మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు తీసుకోలేదు. దళితులను పడుతున్న కులాలపై ఇప్పటికీ వివక్షత, అంటరానితనం, దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతున్నాయి.